ఐపీఎల్ 18వ సీజన్లో ముంబై స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ కీలక సమయంలో ఫుల్ ఫామ్లోకి వచ్చేశాడు. ఆరంభ మ్యాచ్లలో నిరాశపరిచిన హిట్ మ్యాన్ ఇప్పుడు వరుస హాఫ్ సెంచరీలతో దుమ్ము రేపుతున్నాడు. మొన్న చెన్నై సూపర్ కింగ్స్ పైన, ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ పైన మెరుపు ఇన్నింగ్స్లు ఆడాడు. ఈ క్రమంలో పొట్టి క్రికెట్లో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. టీ20 క్రికెట్లో 12,000 పరుగులు పూర్తి చేసిన రెండవ భారతీయుడిగా రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ పై తన 12వ పరుగుతో అతను ఈ మైలురాయిని సాధించాడు. మొత్తంగా ఈ ఘనత సాధించిన 8వ బ్యాటర్ అయ్యాడు. రోహిత్ శర్మ ఇప్పటి వరకు 456 టీ20లలో 12,000 పరుగులు దాటాడు. తన 17 సంవత్సరాల కెరియర్లో 8 సెంచరీలు, 79 అర్ధ సెంచరీలు చేశాడు. ఈ ఫార్మేట్లో పరుగుల పరంగా రోహిత్ కంటే ముందు క్రిస్ గేల్, అలెక్స్ హేల్స్, షోయబ్ మాలిక్, కీరన్ పొలార్డ్, విరాట్ కోహ్లీ, డేవిడ్ వార్నర్, జోస్ బట్లర్ ఉన్నారు. రోహిత్ శర్మ చేసిన టీ20 పరుగులలో 6,700కు పైగా ఐపీఎల్లోనే వచ్చాయి. రోహిత్ శర్మ ప్రస్తుతం ఈ లీగ్లో అత్యధిక పరుగులు చేసిన రెండవ ఆటగాడిగా ఉన్నాడు. విరాట్ కోహ్లీ తర్వాత రోహిత్ శర్మ రెండవ స్థానంలో ఉన్నాడు. రోహిత్ శర్మ 265 ఐపీఎల్ మ్యాచ్లు ఆడాడు. 30 సగటుతో ఐపీఎల్లో 2 సెంచరీలు, 44 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ జట్టుకు 5 ఐపీఎల్ టైటిల్స్ను గెలిపించాడు. టీ20 క్రికెట్లో కెప్టెన్గా 6,000 కంటే ఎక్కువ పరుగులు చేసిన 5గురు ఆటగాళ్లలో రోహిత్ ఒకరు. రోహిత్ శర్మ ఈ రికార్డును కోహ్లీ, ఎంఎస్ ధోని, ఫాఫ్ డ్యూప్లెసిస్, జేమ్స్ విన్స్లతో పంచుకున్నాడు. కాగా రోహిత్ శర్మ టీ20 అంతర్జాతీయ క్రికెట్లో 4,000 కంటే ఎక్కువ పరుగులు చేసి 3 క్రికెటర్లలో ఒకడు. మరో 2 విరాట్ కోహ్లీ, బాబర్ అజమ్. ఈ జాబితాలో రోహిత్ శర్మ అగ్రస్థానంలో ఉన్నాడు.